ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పూడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఇంకా చేస్తున్నాం సార్. ఇంకా ఎక్కువ దొరికితే గవర్నమెంట్ ఇష్యూ అవుతుందంట. ఇల్లీగల్ సార్ ఇది. అందుకే ఏ ఇల్లీగల్ లేదు. గవర్నమెంట్తో నేను మేనేజ్ చేసుకుంటా. చేసే పని చేసేయండి. మీ వర్క్ చేయడమే. ఎంత వీలైతే అంత చేసేయండి. సరే చేస్తున్నాడు సార్. లేబర్ లీడర్ ఎవడోడు సార్ వాడే. మైనింగ్ లో అందరినీ వర్కర్స్, మన మైనింగ్ లో వర్కర్ని ఎవరిని రానికోండి అడ్డేస్తున్నాం. ఎవరోడు వెళ్ళి తీసుకురారా వాడేవాడు. వీడే సార్. ఏమరా ఎక్కువ మాట్లాడుతాను అంట. నేనేం తప్పు చేసిన సార్? మీరే మైనింగ్ కానీ పిలుచుకొచ్చి తప్పు వేయించుకుంటారు. లోతు కొని ఇచ్చినారు, మర్చిపోతారు సార్ వర్కర్లన్నీ. అయితే ఇప్పుడు ఏమి మేము చేయం సార్. ఇక్కడ ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? పని చేయండిరా అంటే ఏది మీరు చేసే పని? ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. వాడు మైండ్లో ఎదురు తిరిగినా వాడికి ఇదే గతి. చెప్పు ఏం ప్రాబ్లం రా? వాళ్ళని భయపెట్టాలంటే ఈ మాత్రం ఉండాలా. మనం చేసేదేం ప్రజాసేవ కాదు. దీన్ని మైండ్లో ఈడ్చుకుంటూ వెళ్ళండి. వీడి పెళ్ళానికో 100 వేసి ఈ శవానికో దండేసి పక్కనకి ఇసిరండి. ఎవడొచ్చినా ఇదే గతి. చెప్పండి. చెప్పాడు కదా, తీసుకెళ్ళు. ఏం లేదు, ఇట్లా ఎంతమంది చంపాల్సి వస్తుందో ఇంకా. ఈ చావుని చూసాక వాళ్ళు మాట బయటికి రాదులేండి సార్. అంతే. ఇది రక్తంతో కట్టిన సామ్రాజ్యం రా. ఎవ్వడు దీన్ని అంత తేలిగ్గా కూల్చలేడు. తెమ్మను. నీళ్ళు తీసుకురా. ఎంత డబ్బు పట్టుకుంది. నా కొత్తగా వచ్చి నిలిసే చేస్తాడు. నా ఎవరినో చంపినాడు లేదో దానికి. వానికి ఎవడు రావడు? చూద్దాం. ఎవర్రా ఇక్కడ మైనింగ్ చేస్తాను అంటాడు? ఎవరా లే లోపల బయటండి. ఎవరా ఇక్కడ మైనింగ్ చేయమని చెప్పింది? ఎవరు మైనింగ్ చేయమని చెప్పింది మీకు? ఏం సార్, జస్ట్ వచ్చి కూర్చోండి, మాట్లాడదాం. మైనింగ్ చేయమని చెప్పేసి ఎవడు చెప్పేది ఏంటి సార్? గవర్నమెంట్ మంది. ఏది గవర్నమెంట్ మంది? నీకు ఫస్ట్ సర్టిఫికేట్ చూపి. ఎవరు సార్ నీకు? సార్ ఫస్ట్ సర్టిఫికేట్ చూపి. ఏంట్రోయ్ పోలీసు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఫస్ట్ సర్టిఫికేట్ చూపించి మాట్లాడు. ఏంది సర్టిఫికేట్ అయ్యా? ఏ సర్టిఫికేట్ అయ్యా? ఫస్ట్ సర్టిఫికేట్ చూసి మాట్లాడు. నువ్వు ఏది అంత జమా చేసుకుంటావు చెప్పండి అయ్యా. ఏం ఇక్కడ మైనింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సర్టిఫికేట్ చూపించండి. నా వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ ఉంది. నా వాళ్ళు మన జైల్లోకి వేసి దింగుతారు. ఏం లేదులేండి సార్, చిన్నది విషయం. రండి మాట్లాడుకుందాం. చెప్పండి. చూడండి సార్, ఇప్పటి వరకు ఇది ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది. వచ్చిన పోలీసులు అందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఎంత వాళ్ళే వచ్చి వాళ్ళ కమిషన్ ఎంత అని మాట్లాడుకుంటారు. లేకపోతే మేము సెట్ చేస్తాం ఎంతో అంత. మీ రేట్ ఎంత? నేనంటే డబ్బులు తీసుకునేవాడిని కాదు ఎప్పటికీ. మీ ఎందుకు ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ చూపిస్తారా లేదా? లేదంటే డిపార్ట్మెంట్ షూట్ చేపిల్లా? ఏందిరా నువ్వు మాట్లాడుతూ షూటింగ్ అంటావు, డిపార్ట్మెంట్ అంటావు. ఏ డిపార్ట్మెంట్? ఫస్ట్ మాట్లాడు. ఫస్ట్ ఇడా ఏంది మాట్లాడేది? ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ? ఎవడు తెలుసా? ఏంద్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? కొడతా నిన్నే. సర్టిఫికేట్ చూపి, లైసెన్స్ చూపి ఫస్ట్. నువ్వు ఏం
ఫస్ట్ లైసెన్స్ ఇట్లుందారా బాబు, రా చూసుకుందాం. రాజాది రాజా నా రాజా పిలిచారా సాంబా. రమ్మన్న లోపలికి. రిపోర్టింగ్ సార్. పొద్దున ఏం జరిగింది? ఇక్కడ ఇతను మర్డర్ చేసింది సార్ ఒకరిని. నిజమేనా? యా మర్డర్ సార్. అక్కడ ప్రూఫ్లు ఉన్నాయి సార్. ప్రూఫ్ చూపి. ఫుటేజ్ ఇదిగోండి సార్ ప్రూఫ్. ఇలా తప్పించుకుంటారు మన చేతిలో. ఇదేందయ్యా ఇది? ఇది కాదా చేసినది మీరు? ప్రూఫ్ ఏమి? నువ్వేం ప్రూఫ్ ఏమి? మొత్తం క్లారిటీ ఉంది కదా ఇక్కడ చూడు. నేనున్నాను ఆడ. క్లారిటీ ఉంది కదా చూడు. అంటున్నా క్లారిటీ ఉంది కదా ఫుటేజ్. మీకే కళ్ళు పోయాయా? మా కళ్ళే పోయా. చూడు ఒక క్లారిటీ చూడండి సార్. అలా డ్రెస్ చూడు, నీ చేతి కుంకుమ రక్తం చూడు. ఇది చూడు కుంకుమ అయింది సార్. ఇది రక్తం అంటారు. ఇది రక్తం, రక్తం చూడరా ఇది ఫస్ట్. ఇది ఏం రక్తం సార్? పొద్దున్న కుంకుమ పోలీస్ అంటే భయం లేదా? ఎన్కౌంటర్ చేసి చంపేస్తా. ఏమిరా పోలీస్ వాళ్ళకే భయపడాలారా? అంటే 1 eternity later. అయితే పిల్లలందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. చాలా మంది అయితే అసలు మేము పనికే రావని చెప్తాను. ఏమైందా? ఏమవుతుందా సార్ మన మీద? చేసి సరిపోలేదంట నా వాళ్ళకి. పేట మొత్తాన్ని తగలెట్టేస్తానని చెప్పు సార్. అలా నరుక్కుంటా పోతే ఎంతమంది సార్? ఎంతమంది అయినా ఆ చావులకి ఆగవు సార్. మళ్ళీ ఏం చేద్దాం? దీనికి ఒక పరిష్కారం మనం ఆలోచించాలి సార్. ఆలోచిద్దాం. ఓనర్ ఏం చెప్పారా? ఇంకా మనకి చాలా కష్టం అవుతుంది సార్. ఓనర్ మాత్రం ఎంత చెప్తానా మనకి మన మాట పట్టించుకోము. మరి మీరేం చెప్పారు? మేము కూడా మేము సార్కి ఇచ్చామని చెప్తే ఇంకా మరిన్ని చావు జరుగుతాయని అనౌన్స్ చేయండి ఓనర్ గారు. మాకేం చేయాలి అర్థం కావట్లేదు. ఏం అడగడం లేదా? మీ గురించి అదే ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి ఏమనుకున్నారు? మరి మీరు ఎలా చెప్తే అలా చేస్తాం సార్. ఈ రోజు మీ ఓనర్ తప్పించాడు. నా కొడుకు దొరకపోవడం దొరికితే ఎన్కౌంటర్ వాడు. ఎందుకు దొరకరా వాడు? రేపు చూద్దాంలే. ఎన్కౌంటర్ చేసుకుంటామని 1 year later. షూటింగ్ ఎట్లుంది? మీరు మొన్న చేయని పనికి అంతా తిరగబడుకోకుండా బాగానే ఉంది. నా ఎస్ఐ గారితోనే కొద్దిగా ఇబ్బంది. ఎస్ఐ గాడు రేపు వాని కథ క్లోజ్ అవుద్ది. ఎంత మంది వచ్చినా మైండ్ వర్క్ అవుతుంది. కంటిన్యూ చేయండి. ఓకే సార్. నేను సార్, నేను చేసుకుంటాను. ఓకే సార్.
ఇది ఒక జాతీయనారా ఏంటో చేసే మైనింగ్ దానివల్ల మనుషులు పశువులు ఎవరైనా అవినీతి చేయాలని చూస్తే అయినా చంపేస్తారా కొడుకులు